గిఫ్ట్? అందరూ నా చుట్టూ రౌండ్ తిరుగుండ్రి. మీ దగ్గరున్న చాక్లెట్లు ఇగో ఈ గిన్నెలేయాలి. ఎవరైతే గిన్నెలేస్తారో వాళ్ళకి ప్రైజ్ ఇస్తా. కింద పడ్డ చాక్లెట్లన్నీ నాయే అన్నమాట. ఏంది ఇంత దగ్గర నుంచి గిన్నెలేయాలా? అక్కో అందరం వేసేసాం. పైసలు రెడీగా పెట్టుకో. అబ్బో గట్లనారా? షూర్ చేద్దామా మరి? ఆ షూరి చెయ్యి. ఏయండ్రి. ఏం మాయ చేసిందే ఇది? ఆ పందెంలో ఉన్న కిటికీ ఏంటో చూడాలి. జరగండి. ఓసిని తెలివి తగలయ్యా. ఇది అన్యాయం, ఇది అన్యాయం. చల్. ఏంది మోసం? గిన్నె పెడతానన్నా గాని మామూలుగా పెడతానన్నానా? ఆ చాక్లెట్లన్నీ నాయి. పోండి పోండా. ఓరి దేవుడు, ప్యాకెట్ మిగులుస్తా అని చెప్పి ఉన్న ప్యాకెట్ కూడా కొట్టేసింది. దీన్ని నమ్మడం మనది బుద్ధి తక్కువ. గిద్ది శ్వేత అంటే. అమ్మ గీత, నేనెళ్ళి మధ్యాహ్నం వస్తాను, మన ఇద్దరం గుడికి వెళ్దాం. అలాగే నానమ్మ గారండి. దాని దగ్గర జాగ్రత్తగా ఉండమ్మా. పదండి. సారు, ఈ రోజు మా ఇద్దరు పుట్టినరోజు. సూతవేది ఇయ్యి. హ్యాపీ బర్త్డే. ఖాళీ విశ్వసేన సారు గిఫ్ట్ లేవా? అంటే ఇప్పుడే కదా తెలిసింది. కొనాలంటే బయటికి వెళ్ళాలి కదా. అరే సత్తిగా జల్దీ రారా. అక్క గిఫ్ట్ రెడీ అక్క. ఈ గిఫ్ట్ దేనికమ్మా? ఎవరికి? మీరు గన్నీకి సార్. ఎంతమ్మా? ఎంత 100 సార్. 100? గిఫ్ట్లు ఇలా కూడా తీసుకోవచ్చని ఇప్పుడే తెలిసిందమ్మా. ఇదిగో ఇదిగో తీసుకో. 100. ఇదిగోండి సార్, తీసుకోండి. ఎందుకు? నీ దగ్గరే ఉంచుకో. అదే సారు, మీ చేతులతో ఇయ్యండి. అబ్బా, సెంటిమెంట్ వెరీ గుడ్. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ సారు. మరి గీతకి ఏంటి? గీతక కొండని గిఫ్ట్ లేదు కదమ్మా. ఇదిగో ఇది ఉంది కదా సారు. ఇదా? నా కాడ కొనండి, దానికి ఇయ్యండి. అమ్మో, ఇది మామూలు మనిషి కాదు. నాకేం వద్దు. థ్యాంక్ యూ అమ్మా. అమ్మో, ఛాన్స్ దొరికితే ఇది చార్మినార్ కూడా అమ్మేసేలా ఉంది. ముదురు. వస్తాను త్వరగా. సత్తిగా వచ్చిన గిఫ్ట్ లో దబ్బా.
ఏందే చూస్తున్నావు? మా నాన్నగారి ఫోటో. అయ్యో రావులా, గన్నిసార్లు చూసుకోనీకి నీ అయ్య మన అమితాబ్ బచ్చనా అల్లు అర్జునా? వాళ్ళ ఫోటో అయితే నేనెందుకు చూస్తాను? మా నాన్నగారు కాబట్టి చూశాను. ఆ, దిగొచ్చిందయ్య దేశపతి అని. దునియాలో నీకొక్కదానికే అయ్యున్నట్టు ఏం తత్తర్ బిత్తరి ఎత్తునవే? అవును, ముఖమేందే 5 బొక్కలు పడ్డ 500 నోట్ల తయారైంది? ఏమైంది? నా ప్రతి పుట్టినరోజుకి మా నాన్నగారు ఫోన్ చేసి విషెస్ చెప్పేవారు, కానీ ఈసారి ఫోన్ చేయలేదు. పీడ వాయే. ఆ? నీకు నాన్న లేరుగా, అందుకే నాన్న మాట్లాడకపోతే వచ్చే బాధ ఏంటో నీకు తెలీదు. నాన్న లేడని ఎవరు చెప్పారు? ఉన్నాడు. ఉన్నాడా? ఆవ్. నాకు అయ్యైనా అమ్మైనా అన్నీ మా మామనే. ఆయన పొద్దుగాల విషయం చెప్పిండు, గదికే ఇంత ఖుషిగున్నా. అయినా మీ అయ్య అవులగాళ్ళకుండు, అందుకే నెమలి బదులు పింఛం కొనిచ్చిండు. పుట్టినరోజు నాడు ఇలాగ ఏడిపించుడు అని తెలుసుకోమాక. నేను తలుచుకుంటాను. నీ సావు నువ్వు సావు, నాకెందుకు వచ్చిన లొల్లి? అవు గీతేందే, పుట్టినరోజు నాడు పాత బట్టలు వేసుకొచ్చినవేంది? నిన్న కొత్త డ్రెస్ కొన్నావు కదా? అది మా పండక్క వేసుకుంది. దానికే మైరోగమే. బర్త్డే నీదైతే గద్దెట్లేసుకుంటది. ఏదది ఏడుదొచ్చింది? సాయ్! ఏయ్, ఎవరినే తిడుతున్నావు? ఓ అవులేదాన్ని తిడుతున్నా. హౌలేనా? ఎవరది? నువ్వే. నన్నా? నన్ను హౌలే అంటావే? అంటవాయిందే, ఆల్రెడీ అన్నా. అయినా దాని కొత్త బట్టలు నువ్వెందుకు వేసుకున్నావే? నీ నోట్లో మన్నువడా? తిడతావేంటే? చంపుతా. నీ నోట్లో బన్నువడా అంటే తిట్టంటే విందే బాగైదానా? ఓ, బన్నుబడ అన్నావా? ఆ, అయినా నా ఇష్టమే. దీని బట్టలే కాదు, గాజులు, పువ్వులు, చెప్పులు అన్నీ వాడుకుంటాను. అడగడానికి నువ్వెవరే? నువ్వేమన్నా దీని చెల్లవా అక్కవా? ఫ్రెండ్ని. ఈ అక్క చెల్లెల కంటే ఫ్రెండే గొప్ప. సప్పుడు చేయకుండా దీని డ్రెస్ దీనికి ఇచ్చేయ్, లేదనుకో. వద్దులే శ్వేత, అక్కనే వేసుకొని. అక్క లేదు, అరటిపడు తొక్క లేదు. కళ్ళల్లో కోడిగుడ్లు పెట్టుకున్నట్టు ఆ కళ్ళు చూడు. చూసింది చాలు. డ్రెస్ది. ఏయ్, ఎక్కువ వాగావనుకో స్కూల్లో ప్రిన్సిపల్ గారికి కంప్లైంట్ చేస్తా. ఓహో, నీతో డ్రెస్ ఎలా దించాలో నాకు బాగా తెలుసే. చెప్తానే, నేను కంప్లైంట్ ఇస్తా. చెప్పుకో పోవే. పోవే. చెప్తానే. అయ్, పెన్ను. అయ్యో, డ్రెస్ చినిగిందా ఇంటి కొంప తీసి? ఏయ్, ఎందుకే నవ్వుతున్నావు? ఏమైందే చెప్పవే? ఏమైందే? వామ్మో, చినిగిందనుకుంటా. డ్రెస్ మార్చుకుంటూ పోతుంది. ఏ గీత, ఈ డ్రెస్ నువ్వు తీసుకొని ఆ డ్రెస్ నాకు ఇవే. వద్దా కానీ అడుగుతుందిగా ఇయ్యి. అక్క కంటే
ఏయ్ నువ్వు రావే. అలాగే వస్తున్నానక్క. హాయ్ ఏయ్ గీత, ఈ డ్రెస్ లో నువ్వు హీరోయిన్ లెక్కున్నావే. నిజమా? మరి నేను హీరోయిన్ కి అసిస్టెంట్ లెక్కున్నావు. ఏయ్ డ్రెస్ చినగలేదు కదే. సరిగిందని నేను చెప్పిందా? మరి ఎందుకు నవ్వావు? నేను నవ్వింది డ్రెస్ చినిగినందుకు కాదే, ఈ పేపర్ చినిగినందుకు. చీటింగ్ చీటింగ్. మూల కూసని ఏడు. నా గీత. నా డ్రెస్సు నా డ్రెస్సు అమ్మా. పద ఏడికి? ప్రదక్షిణలు చేయడానికి. నువ్వు నేను రాను. ఎందుకు రావు? ప్రదక్షిణలు చేస్తే ఏమొస్తుంది? పాపం పోయి పుణ్యం వస్తుంది. నేనే పాపాలు చేయలే, నా కాడ మస్తు పుణ్యం ఉన్నది. నువ్వు కావాలంటే చెప్పు, అమ్ముతా. చాలే బద్దకస్తురాల, నువ్వు ఇక్కడే ఉండు, నేను పోయి ప్రదక్షిణ చేసిస్తా. ఇదేంది గింత పొడుగున్నది? మన సైజు కానది గాని లోపలికి పోదాం. గేట్ దగ్గర ఇలా వరుసగా కూర్చొని అడుక్కోకపోతే ఎక్కడైనా పని చేసుకోవచ్చు కదా. ఇష్టమైతే దానం చెయ్యి, లేకపోతే పో. అంతేకాని నోటుకొచ్చినట్టు తిట్ట మాకు. ఏంటి కోపం వచ్చిందా? అయినా మేమెందుకు దానం చేయాలి? ఏయ్ నువ్వు కుంటిదానివా గుడ్డిదానివా? ఇష్టం ఉంటే లేకపోతే లేదు. నువ్వు ఇచ్చే 2 రూపాయలకి కాలు తీసుకోమంటావా కళ్ళు తీసుకోమంటావా? ఏంట్రా ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు? నువ్వు అసలు ముష్టివాడేనా? నే కార్సైనా ముస్టోండి. ఫేస్బుక్ లో మా ఫోటోలు చూడలేదా? ఫేస్బుక్ లోనా? ముష్టి మన్మధరావు, జనరల్ సెక్రటరీ ఆఫ్ ముష్టి సంఘం. మరేటనుకున్నావు? ఓ సర్లే, చిల్లర లేదు. ఎంతకి? 500కా 1000కా? 2000కి. 2000కా? 2000 నోటు కూడా వచ్చిందా? 3000 కూడా వచ్చింది. అయితే ఈ సిల్లర్ ఇస్తా. నువ్వు ఆటో ఎక్కు, ఆటో నగరకు వెళ్ళు. అక్కడ మా పనివాడు ఉంటాడు, నోటు తీసుకొని చిల్లర ఇవ్వు. నానమ్మ గారండి, వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వచ్చు కదండి. అంటే ఇంకాసేపట్లో వస్త్రదానం చేస్తాం కదమ్మా, అందుకనే ఇప్పుడు ఎందుకు అని ఇవ్వలేదు. సరిపద లోపలికి వెళ్దండా. రా రా దేవుడా. అయ్యో, ఈ డ్రెస్ ఏంది, ఈ నగలేంది? శ్వేత. హాయ్ శ్వేత. హాయ్ గీత. ఏంటి నువ్వు కూడా పూజ చేయడానికి వచ్చావా? లే, ఫైటింగ్ చేసి 2-3 ఫైరింగ్ చేయనీకి వచ్చిన. నిజమా? లేకుంటే గుడికెందుకు వస్తారు? మా మామ తిరగడానికి పోయిండు, నేను ఇక్కడ కూర్చున్నా. అవు గిదేందబ్బా? ఆవు పాలు
పాలు. అమ్మనికి తెచ్చినా చీచి, స్వామి వారికి అభిషేకం చేయించడానికి తెచ్చాను. అభిషేకమా అంటే పాలు తీసుకుపోయి స్వామి నెత్తి మీద పోతారు గదేనా? అవును, గట్లా వస్తే ఏమొస్తది? పుణ్యం వస్తుంది. గదే ఈ పాలు తీసుకుపోయి ముష్టోళ్ళకి ఇచ్చినావో వాళ్ళ ఆకలి తీరుతుంది, పానం చల్లబడుతుంది. మరి స్వామికి సుడు, అభిషేకం చేసినాక పాలు ఖరాబ్ అయిపోతాయి. దేవుడు తాగడు, అభిషేకం చేసే అయ్యగారు కూడా తాగడు, ఖరాబ్ అయిపోతాయి. గదే ఆ ముష్టోళ్ళకు వస్తే కమ్మగా తాగుతారు. సర్లే, స్వామి వారికి కొంచెం పక్కన పెట్టి మిగతాదంతా వాళ్ళకి పోసేస్తా. సరే చల్. అందరికీ సరిపోయాయా? సరిపోయాయి, చల్లగా ఉండమ్మా. అత్తయ్య గారు, ఇప్పుడు ఈ వస్త్రదానాలు అవి మనకు అవసరం అంటారా? మా అన్నకు అవసరం లేదే, కానీ ఆ గీతకు అవసరం. అసలు వస్త్రదానాలంటే ఏంటత్తయ్య గారు? ఆడవాళ్ళందరికీ చీరలు, మగాళ్ళకి చొక్కాలు పంచడమే. ఛీ! నా చీర నేను ఇవ్వను. రంగా, నువ్వు కూడా నీ షర్ట్ ఇవ్వకు. నీ బొందే నీ బొంద. వస్త్రదానం అంటే ఒంటి మీద బట్టలు ఇప్పేసి ఇవ్వడం కాదే, కొత్త బట్టలు ఇవ్వడం. అమ్మా, ఇప్పుడు ఈ దానానికి చాలా ఖర్చు అవుతుంది కదమ్మా. ఎంతైనా తప్పదు కదా నాన్న. ఏమో అత్తయ్య గారు, నాకైతే ఇష్టం లేదు. ఏయ్, నీకిష్టం లేకపోయినా అది నీ తాతగారి సొమ్మో నా తాతగారి సొమ్మో కాదే, దాని తాతగారి సొమ్ము. వస్త్రదానం కాకపోతే వజ్రాల దానం చేసుకుంటుంది. అడగడానికి మనం ఎవరమే? అడిగేవాడు లేరని దుబారా చేస్తావమ్మా డబ్బు? కష్టపడి సంపాదించిందంతా వృధా చేస్తావమ్మా? అయ్యో రే, ఏంట్రోయ్ నువ్వేదో కష్టపడి సంపాదించినట్టు ఫీల్ అయిపోతున్నావు. అమ్మా, మేము అడిగేది ఒకటే అమ్మా, ఈ వస్త్రదానం వృధా అవ్వకుండా చూడు, అంతే. రే, దానికి నేను ప్లాన్ వేశాన్రా. ఏంటత్తయ్య గారు అది? మీరంతా ముష్టి వాళ్ళలా అది బట్టలు పంచేటప్పుడు వస్తారు, బట్టలు మీరే తీసుకుని వెళ్ళిపోతారు. ఫుల్గా అర్థమైందమ్మా. ఒక్క డ్రెస్ కూడా బయటికి వెళ్ళనివ్వ. వెళ్ళండ్రా, వెళ్ళి ఆ ముష్టి వాళ్ళ గెటపేసుకోండి. నా గెటప్ ఎందుకమ్మా? ఓ కోటర కొట్టి కింద పడి దొల్లేననుకో, అచ్చ ముష్టోళ్ళనే ఉంటారు. ఏయ్, ఛీ, నర్మయ్, వెళ్ళే. నాన్నమ్మ, నేను వెళ్ళి ఆడుకుంటాను. అయ్యో వెళ్ళు.